ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇరుముడిలో అస్సలు అంటూ ఏమేమి ఉండాలి, ఒకవేళ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తే యాత్ర సమయంలో అప్పుడు జపించాల్సిన మంత్రం కానీ, లేదంటే తీసుకోవాల్సిన బాధ్యత మరొక స్వామికి అంటే యాత్రలో ఎక్కడికైనా వాష్రూమ్స్కి అట్లా వెళ్తూ ఉంటారు కదా గురుగారు, అప్పుడు ఏం చేయాలి? ఇరుముడి అంటే ఈ ఫస్ట్ ఇరుముడిని మోసింది సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే. మగిషి అనే రాక్షసిని సంబంధించడానికి ఆయన వనంకి వెళ్ళారు. కానీ పందలరాజు యొక్క భార్య తన రాజ్యాన్ని ఎక్కడో అడవిలో పుట్టిన ట్రైబల్ తీసుకెళ్ళిపోతున్నాడని మహామంత్రి చెప్పడంతో తన కడుపులో పుట్టినటువంటి కొడుకుకి ఆ యొక్క అవకాశం దక్కదేమని చెప్పేసి తలనొప్పితో నటిస్తుంది. దీనికి మందు పులిపాలేని అంటుంది. ఎవరు పోరు, అర్ధరాజ్యం ఇస్తామన్నా కూడా. మణికంఠుడు తల్లి కదా, ఆర్యాంబాళ యొక్క తల్లిని తలనొప్పి తీర్చడానికి తను బయలుదేరుతాడు వనానికి. అప్పుడు ఎంత చెప్పినా మారం చేస్తున్నాడు, చేయట్లేదు. అప్పుడు పందలరాజు గారు ఏం చేస్తారంటే ఇరుముడి 2 ముళ్ళు ఒక కొబ్బరికాయలో నెయ్యి పోసి దాన్ని ఇరుముడిలాగా కట్టి బియ్యం పప్పులు ఉప్పులాగా పెట్టి, నాన్న దారిలో నీకేమైనా ఆకలి అవుతుంది నాన్న, వండుకొని తిను అని చెప్పి ఇచ్చి పంపించారు. ఫస్ట్ ఇరుముడి మోసింది సాక్షాత్ అయ్యప్ప వారే. ఇప్పుడు ఇంతకుముందు ఒకళ్ళు అడిగారు, మేము శివ దీక్షలు ఇరుముడి కట్టుకుంటాం, ఇంకో దీక్షలు భవాని దీక్షలు ఇరుముడి కట్టుకుంటాం. ఇవన్నీ క్రియేటెడ్, దట్ ఈస్ ద ఒరిజినల్. ఇరుముడి పుట్టిన దానికి ఎవిడెన్స్ కూడా ఉండాలి కదా. మనకు ప్రమాణం లేకుండా ఏది చేయకూడదు, ప్రమాణంతో చేశారు. ఆ యొక్క ప్రమాణంతో అక్కడ ఇరుముడి అనేది వచ్చింది. కానీ ఇక్కడ కూడా ఈ దీక్షలో ఇరుముడి చేస్తున్నా, ఇది కూడా పుణ్యకార్యం, దీన్ని మనం కాదనట్లేదు. బట్ ఇరుముడి పుట్టింది అక్కడ అయింది. సో ఇరుముడి ముసుకుని స్వామివారు వెళ్ళారు, అయ్యింది. దాన్ని మనం కూడా చేస్తున్నాం. ఈ ఇరుముడి అనేటప్పటికి ఏం చేయాలంటే 6 కొబ్బరికాయలు ఉంటాయి. ఫస్ట్ ఇరుముడి కట్టుకున్న తర్వాత ఒక కొబ్బరికాయని మనం పైన కొబ్బరికాయ ఉంటే ఎలా ఉంటుంది, కొబ్బరికాయ ఎలా ఉంటుంది, పీచు పీచుగా గరుగ్గా ఉంటుంది కదా, అదే నేను. ఆ నేనుని ఆ భూమి మీద ఇలా రాకడంతో అది పాలిష్డ్గా మారుతుంది. అది వెంటనే విరిగిపోతుంది అనమాట. ఆ పాలిష్గా ఉండదు, చాలా సెన్సిటివ్ ఉండదు. ఆ గరుకే ఎప్పుడు ఉంటుంది, సెన్సిటివ్ విరిగిపోతుంది. వెంటనే దాన్ని నువ్వుల నూనె పసుపుతో రంగరించి పక్కన పెట్టడం. అండ్ 5 కొబ్బరికాయలు ఇరుముడిలో వేయాలి. ఒక కొబ్బరికాయకి కన్నం తీసి ఆ నీళ్ళంతా తీసి అందులో నెయ్యి వేయడం. అంటే ఇది దేహం, ఈ కొబ్బరికాయ అనేది దేహం. నెయ్యి, ఆవు నెయ్యి ఆత్మను బంధించి ప్రాణం అనే దాన్ని పోసి కొబ్బరికాయలు నెయ్యి నింపేస్తాం. మిగతా 4 కొబ్బరికాయలు ఉన్నాయి. ఆ 4 కొబ్బరికాయలు పక్క ఇరుముడిలో వేసుకొని అందులో అభిషేక ద్రవ్యాలు అవన్నీ వేసుకొని బియ్యం అంతా వేసుకొని ఇరుముడిగా కట్టి తల మీద పెట్టుకొని వనయాత్ర చేస్తూ ఉంటారు. ఈ వనయాత్ర పోయే చోట, అందుకే ఇంతకుముందే నేను చెప్పాను, ఒకే శత్రువు 2 ఉపద్రవం అని. నోరు, ఆ నోరు కంట్రోల్ చేస్తే ఆహారం, బాత్రూమ్ రాదు, మీరు అన్నారు వాష్రూమ్ అవన్నీ ఏం రాదు, చక్కగా వనయాత్ర చేయొచ్చు. ఇప్పుడు ప్రతి 3 కిలోమీటర్కి అక్కడ వాష్రూమ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఇరుముడి మోసేటప్పుడు వాష్రూమ్ వచ్చిందంటే స్నానం చేయాల్సిందండి. ఎందుకంటే సాక్షాత్ పవిత్రమైనటువంటి స్వామివారి అభిషేక ద్రవ్యాలే ఉన్నాయి కాబట్టి స్నానం చేయక తప్పదండి. 100కు 1000% స్నానం చేయవలసిందే యాత్రలో, అది తప్పదు. ఇరుముడి టచ్ చేయకూడదు లేకపోతే, ఎందుకంటే సాక్షాత్ స్వామివారికి వెళ్ళే ఒక అపురూపమైనటువంటి వస్తువు. అక్కడతో అది అయిపోయింది. ఈ పంబకు వచ్చేస్తాం. పంబకు వచ్చిన తర్వాత గురువుగారు ఇరుముళ్ళని ఇప్పుతారు. ఇప్పిన తర్వాత అందులో నుంచి 3 కొబ్బరికాయలు తీస్తారు. 5లో 3 తీస్తారు. ఇటు నెయ్యికాయ, ఒకటి అటుపక్క అమ్మవారి కాయన ఉంటుంది, దాన్ని కట్టేస్తారు. ఈ 3 కాయని తీసుకొని చేతుల బ్యాగ్లో, సైడ్ బ్యాగ్లో వేసుకోవాలి. ఒకటి కన్నిమూల గణపతి అనేది సాక్షి గణపతి అనమాట, ఆయన నువ్వు వచ్చావని చెప్పడానికి ఒక సాక్షిగా. రెండవది ముక్తి పొందిన శబరిమాత ఉన్నారు కదా, శబరి పీఠంలో ఒకటి. ఇంకా పావనమైనటువంటి సత్యమైనటువంటి 18 అంబడి దగ్గర ఒకటి కొట్టేసి పైకి ఎక్కేస్తాం. ఎక్కిన తర్వాత ఈ ఇరుముడి ఇప్పుతాం. అక్కడ దేహం, ఆత్మ పోసాం కదా, దీన్ని పడగొట్టి అందులో ఉన్న ఆత్మను పరమాత్మకు అభిషేకం చేస్తాం. అప్పుడు ఈ దేహం ఏమైంది, పడగొట్టగానే పోయింది, అక్కడ అయ్యప్పలో కలిసిపోయింది. ఇది ఇంకా శవమే కదా, ఇది కాష్టంలోకి వెళ్ళాలి కదా. అక్కడ 18 అంబడి ముందర పెద్ద అగ్నిగుండం ఉంటుంది. ఆ అగ్నిగుండంలో ఈ కొబ్బరి చిప్పను తీసుకుపోయి కాల్చడం. ఇదే మనం చనిపోయిన తర్వాత కూడా కాల్చేది అదే కదా. దేహంలో ఆత్మను తీసుకుపోయి పరమాత్మలో వేయగానే ఈ కొబ్బరికాయ శవం అయిపోయింది, దాన్ని తీసుకుపోయి అగ్నిలో వేసేసాం. ఇదే మనం చేసే ప్రక్రియ. అండ్ ఇంకొక కొబ్బరికాయ ఉంది కదా, ఆ కొబ్బరికాయ అమ్మవారు ఉంటారు, మాళిగే పురత్తమ అని వామభాగంలో ఉంటారు, అక్కడ దొల్లించి వదలాలి. ఎందుకంటే శివైక్యం పొందుతారు, ముక్కంటివాడు కదా, అక్కడ అమ్మవారు కదా, అమ్మవారి ముందర అయ్యవారిని కొట్టకూడదు. అలా దొల్లించేసి కింద వదిలేసాను. నేను నా ఆహాన్నన్నింటినీ వదిలి ఇంత బెండ్ అవుతామండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఇంత బెండ్ అవుతాం.
ఇలా పెట్టుకొని స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం చెప్పుకుంటూ తొలిచుకుంటూ పోయి ఈశాన్యంలో వదిలేస్తారు. ఆగ్నేయంలో ప్రారంభించి ఈశాన్యంలో తీసుకొచ్చి దాన్ని వదిలేస్తారు. 5 కొబ్బరికాయలు ఇలా అయిపోయింది. అందులో ఉన్నటువంటి ద్రవ్యాలతో అంతా అభిషేక ఆరాధనని తీసుకొని బియ్యం అంతా వండుకొని తినడం, లేదా అక్కడ అన్నదానంలో సమర్పించడం, ఒక 3 పిడికిళ్ళ బియ్యం తీసుకురావడం, మాలతోనే ఇంటికి వచ్చి మాల విసర్జన అయిన తర్వాత మరుసటి రోజు ఆ వండిన ఆ బియ్యంని పొంగలి వండి, చక్కెర పొంగలి ఏదో వండి మన బంధు దాయాదులు మిత్రులందరికీ పిలిచి ఒక భోజనం ఇచ్చి ఆ మరుసటి రోజే శబర కార్యక్రమాలు చేసుకోవడం, కుటుంబంతో పాటు కులదైవానికి వెళ్ళి దర్శనం చేసుకురావడం. నేను పంబలో ఇప్పేస్తాను, నేను దారిలో దానయ్యని, అలా అంతా కాదు. ఆ వనదేవత మనల్ని శపిస్తుందట. ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే వచ్చి ఇరుముడి ఇప్పాలి. ఆ దోష పరిహారమే ఇవన్నీ. నాకు ఇన్ని రోజులు చేస్తాం, తెలియకుండా అయిపోయింది. ఇక మీదట కరెక్ట్ చేస్తాం, కరెక్ట్ చేద్దాం, చేయడంలో తప్పలేదు. ఇప్పుడు సుమన్ టీవీ ఈ ఇన్స్టెంట్ ఎందుకు తీసుకున్నారు? మీకు పిఆర్పి పెరగడానికా? కాదు కదా. దీనివల్ల ఎంతో అవేర్నెస్, ఎంతో అవేర్నెస్. ఇప్పుడు ఒక 3 రోజుల క్రితం నేను తిరుపతి నుండి వస్తున్నాను, కళ్యాణోత్సవం అయ్యి. కర్నూలు కంటే ఒక 27 కిలోమీటర్ దూరంలో ఒక పెట్రోల్ బంక్లో నేను జనరల్గానే కొంచెం నేను బయట దిగడానికి ఆలోచిస్తాను. రాగానే అక్కడికి వచ్చి నమస్కారం చేసేస్తారని నుంచి. అప్పటికి ఒక అతను జస్ట్ మా వాడు, స్వామి ఇంత అమౌంట్ అయిందని మా డ్రైవర్ చెప్పగానే అద్దం దింపాను. ఒక స్వామి మీరు సుమన్ టీవీలో పోయినసారి చెప్పారు కదా అని అంటున్నాడు. అక్కడ సుమన్ టీవీ పబ్లిసిటీ కాదు, ఆ సబ్జెక్టు. స్వామి నేను మీ దగ్గర సబ్జెక్ట్ చూసి నేను నేర్చుకున్నాను స్వామి, నేను లోకవేరు నేర్చుకున్నా, గణపతి అష్టోత్తరం నేర్చుకున్నా, కుమారస్వామి అష్టోత్తరం నేర్చుకున్నా, అయ్యప్ప అష్టోత్తరం చేసుకున్నా, మీతో ఒక సెల్ఫీ దిగ వచ్చాను అడుగుతున్నాడు. ఇక్కడ సుమన్ టీవీ గెలిచిందా లేదా? ఎక్సలెంట్గా ఇది ఈ యొక్క విషయం. ఇది నేను పొగడ్డానికి కోసం కదా, నేను అన్ని ఛానల్స్లోనే కూర్చున్నాను. అతను చెప్పింది 3 రోజుల క్రితం. నేను దీక్షలో ఉండే అబద్ధం చెప్పలేను, అవసరం లేదు నాకు. నేను నేర్చుకున్నానండి అంటే ఎంత ఆనందం అనిపించింది. నువ్వు నాతో ఫోటో దిగడం కాదు, నేను నీతో ఫోటో దిగాలరా అని చెప్పి అతని దగ్గర తీసుకొచ్చి అతనికి ఒక షాల్వ కప్పి నేను అతనికి ఫోటో దిగాను. నేను అతనితో నా ఫోన్తో తీయయ్యా అంటే, లేదు స్వామి నాతో ఉంటే మా శిష్యులకు అందరికీ చెప్తాను. అతను ఎలా చెప్పాడో 10 నిమిషాలు అందరూ ఒక 20 మంది జమ అయిపోయారు. మేము చాలా ఫాలో అవుతామండి, మేము మీ యొక్క విషయాలంతా మాకు చాలా ఐ ఓపెన్గా అయిందని. అందుకే ఈ యొక్క సుమన్ టీవీ ద్వారా విషయాన్ని తెలుసుకుని, అక్కడ హంస క్షీర జ్ఞానం ఉంటుందండి. ఈ హంసకు పాలు నీళ్లు కలిపి పెడితే అందులో ఉన్న సబ్జెక్ట్ని మాత్రం తీసుకోవాలి, కానీ పనికిరానివన్నీ తీసుకోకూడదు. మా హావభావాలు, మా డ్రెస్ కోడ్లు, ఇవన్నీ కామెంట్స్ పెట్టకండి. మీరు ఏం నేర్చుకున్నారు, ఇది తెలుసుకున్నారా లేదా అని చెప్పి కామెంట్స్ పెట్టి చూడండి. ఇంకా ఇన్స్పైర్డ్గా ఉంటుంది, ఇంకా కొత్త సబ్జెక్ట్తో మీ దగ్గరికి రావాలని కోరికగా ఉంటుంది.